హే గైస్, వెల్కమ్ టు 4 5 బ్లాగ్స్. నాకు తెలుసు నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు అసలు ఏం స్కిల్స్ కావాలో తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు స్కోప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు ప్రతి ఒక్క దాని గురించి నీకు చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే ఎలాంటి వీడియో చూడాలో నీకు తెలియట్లేదు. సో అందుకని మీకోసం మీరు చాలా రోజుల నుంచి నేను అడుగుతున్న డౌట్స్ని అండ్ ఇంకా మీ కామెంట్స్ని, మెసేజెస్ అన్ని చూసి మీకోసం ఈ వీడియో అయితే నేను తీసుకున్నాను అనమాట. నా పేరు దిలీప్. నేను రీసెంట్గానే ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాచిలర్స్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. 4 years డిగ్రీ, అది వోక్షన్ యూనివర్సిటీ నుంచి. సో ప్రజెంట్ నేను ఏం చేసినా ఏంటి అనేది మీకు కొన్ని రోజులు తెలుస్తుంది. బట్ ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించి అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏం లేదు, వాళ్ళు జస్ట్ బట్టల్ని డిజైన్ చేసేసి కుట్టేస్తారేమో. ఇది బేసిక్గా అందరికీ ఉండే ఒక బేసిక్ నాలెడ్జ్ బ్రో. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంకొంతమంది ఓపెన్గా చెప్తున్నా ఏదో టైలరింగ్ ఏమో అనుకుంటారు. దానిలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి తోచింది అనుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలని కూడా అనుకోరు అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. బట్ యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, నేను చేసిన నా 4 years డిగ్రీలో నాకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్టు మనం ఏమేమి నేర్చుకోవచ్చు, మనకి ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదంతా కాదు. ఫస్ట్ ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలో చెప్తా. స్కెచ్చింగ్ అంటే మీరు అనుకునేలాగా ఏదో ఫుల్ ప్రొఫెషనల్ లెవెల్లో డ్రాయింగ్ వచ్చి ఉండాలి అని అయితే అనుకోవద్దు. నార్మల్గా మీరు ఏదైతే ఒక డిజైన్ చేద్దాము అని అనుకుంటారో దాన్ని ఫస్ట్ ఒక స్కెచ్ రూపంలో అయితే మీరు చూపించాల్సి వస్తుంది అనమాట. మీ ఫ్యాకల్టీకి కానీ, సమ్వేర్ మీరు ఇండస్ట్రీకి వెళ్ళాక ఒక మీ మెయిన్ డిజైనర్కి కానీ, ఎవరికైనా మీ క్లయింట్కి కానీ ఒక స్కెచ్ రూపంలో మీరు చూపించాల్సి వస్తుంది. సో బేసిక్గా మీకు స్కెచ్చింగ్ అనేది అయితే రావాలి. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ వచ్చేసి కొంచెం మీకు డిజైన్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే యాక్చువల్లీ మీకు ఉండే సబ్జెక్ట్స్తో ఇది కూడా వస్తుంది. మీరు అనుకుంటున్నట్టు ఒక నార్మల్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏదో ఒక డ్రెస్ని ఫోటోని ఏదో చూసి సేమ్ అదే ఆ డ్రెస్ని ఇంప్లిమెంట్ చేసి నాకు వచ్చిన ఐడియాస్తో సంథింగ్ దాన్ని కొంచెం చేంజ్ చేసేసి ఇట్లా ఇంకో డిజైన్ చేస్తే దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అన్నారు, దాన్ని కాపీయింగ్ అంటారు అనమాట. అది మీరే కాదు, టైలర్ కూడా చేస్తారు. సో ఒక ఫ్యాషన్ డిజైనర్ ఏం చేయాలంటే స్క్రాచ్ నుంచి ఒక టాపిక్ లాంటిది తీసుకొని దాని గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి, ఆ కలర్స్ గురించి రీసెర్చ్ చేసి, ఫ్యాబ్రిక్, కలర్స్, ఒక సీజన్, థీమ్, మూడ్ బోర్డు, ఇన్స్పిరేషన్ బోర్డు, సంథింగ్ అసలు చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఒక డిజైన్ని డెవలప్ చేయడానికి. బ్రో నాకు మంచిగా బట్టలు స్టైల్గా వేసుకోవడం ఇష్టము, నేను చాలా స్టైల్గా కనిపిస్తుంటా, సో అందుకే మా ఫ్రెండ్స్ నన్ను ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకున్నారు, అందుకని చెప్పి నేను తీసుకున్నా అని చెప్పేవాళ్ళు ఉంటారనమాట. సీరియస్గా చెప్తున్నా. సో బట్టలు మీరు వేసుకొని స్టైల్గా కనిపించనీకి, మీరు చాలా ఫ్యాషనబుల్గా ఉండనీకి ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధం ఉండదు. ఏదైతే మీరు స్టైలింగ్గా కనిపిస్తాం అనుకుంటున్నారు, సంథింగ్ మీకు అలాంటి రిలేటెడ్ మైండ్ ఉంది, దాంట్లో మీకైనా ఫ్యూచర్ మీకు ప్లానింగ్ ఉందంటే మీరు చూడాల్సింది ఫ్యాషన్ స్టైలింగ్ అనమాట. ఫ్యాషన్ స్టైలింగ్ వేరు, డిజైనింగ్ వేరు. యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తేనే మీకు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటాయి. మీకు తర్వాత మీకు ఇష్టం వచ్చిన వేలో మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫ్యాషన్ డిజైన్లో చదువుకోవటం ఎక్కువ ఉండదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సీరియస్గా చెప్తున్నా. ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి మీకు జస్ట్ ఫ్యాకల్టీ వస్తారు, మీరు దేని మీద వర్క్ చేయాలో మీకు ఆ వర్క్ గురించి రిలేటెడ్గా చెప్తారు, మీకు ఇంత టైం అనేది ఇస్తారు, ఈ టైంలోపు మీరు చేసిన వర్క్ని మీరు సబ్మిట్ చేయాలని చెప్తారు. మధ్యలో మీరు చేసిన ప్రాసెస్ కరెక్టా రాంగా, మీరు ఏ ప్రాసెస్లో వెళ్తున్నారు, మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారా లేదా, అలా ప్రతి ఒక్క దాని గురించి మీకు గైడ్ చేస్తారు. అంతేగాని నువ్వు ఏం చేయాలి, ఏ కలర్స్ యూస్ చేస్తావు, నువ్వు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి, సంథింగ్ అక్కడి నుంచి ఎండ్ వరకు మొత్తం నీ ఓన్ థాట్స్, నీ ఓన్ క్రియేటివిటీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు నేను కరెక్ట్గా గైడ్ చేస్తారు. నువ్వు చేస్తున్న ప్రాసెస్ కరెక్టా, దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే బెటర్ ఉంటుందా. బేసిక్గా స్టార్టింగ్ లైక్ 1 2 3 మొత్తం నేను చేసిన 4 yearsలో స్టార్టింగ్ 1-2 years ఎలా ఉంటుందంటే మీకు బేసిక్స్ నేర్పిస్తారనమాట. లైక్ 4 years డిగ్రీలో లైక్ స్టిచ్చింగ్, కొన్ని సాఫ్ట్వేర్స్ లైక్ అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇలిస్ట్రేటర్, నా ఓన్ ఇంట్రెస్ట్ నేను ప్రోక్రియేట్ అనేది ఇంకో సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, లైక్ ఐప్యాడ్లో ఉంటుంది అది. సో ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళు నేర్పిస్తారు. అండ్ ఇంకొకటి మీరు మీ ఓన్ ఇంట్రెస్ట్తో ఏదైతే ఇండస్ట్రీలో సంథింగ్ ఇప్పుడు యూస్ అవుతున్నాయి అనుకునేవి మీరు కూడా నేర్చుకుంటూ ఉండాలి. అలా ప్రతి ఒక్కటి మీ ఓన్ ఇంట్రెస్ట్తో, మీరే ఇంట్రెస్ట్ పెట్టి మీ ఓన్ టాలెంట్తో మీరు గ్రో అవ్వాలన్నమాట. మిగతా కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ అలాంటి వాటిలో లాగా సంథింగ్ నేను చదువుకొని దీంట్లో టాప్ అయిపోతే నాకు మంచి జాబ్ వచ్చేస్తుంది, మంచిగా వెళ్ళి సెటిల్ అవుతా అనేది మాత్రం ఇక్కడ ఉండదన్నమాట. సరేనా. మాకు ఉండే సబ్జెక్ట్స్లో మా క్లాస్మేట్స్ కొంతమంది వేరే వాళ్ళు టాప్ అవుతారు, ఇంకొంతమంది వేరే అసలు అనుకోని వాళ్ళు
సంథింగ్ అలాంటి సబ్జెక్టులు వాళ్ళు టాప్ అవుతూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ టాప్ లేకపోతే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి కాదు, జస్ట్ డిజైన్ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఐడియాస్ యూస్ చేశారు, ఎంతో యూనిక్గా ఉంది ఆ డిజైన్, ఎలాంటి కలర్స్ యూస్ చేసినారు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సరే ఇట్లా ఉంటుంది అనమాట. బేసిక్ సబ్జెక్ట్స్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్లో ప్యాటర్న్ మేకింగ్, స్కెచింగ్, డిజైన్ ప్రాసెస్, అండ్ ఇంకా సంథింగ్ ఇలా ఫోటోగ్రఫీ, స్టైలింగ్, సంథింగ్ ఇలా ప్రతి ఒక్కటి టచ్ అవుతుంది అనమాట. 4 years డిగ్రీ కానీ మీరు కానీ తీసుకుంటే. సరే బ్రో నేను 4 years డిగ్రీ తీసుకుని నాకు టైం లేదు, సంథింగ్ నేను 1 year డిగ్రీ తీసుకోవాలనుకుంటున్నా, నేను ఏం చేయాలి? నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే 1 year డిగ్రీ అనేది ఒక్క మాటలు చెప్పాలంటే ఎలా ఉంటుందంటే 4 years మీరు చేసే మీకు అందరికీ తెలిసిన బీటెక్ని 1 yearలో కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్యాషన్ డిజైనింగ్ అలాంటివి కూడా ఇలాంటి చాలా ప్రాక్టికల్గా ఉండే సబ్జెక్ట్స్ని మీరు చాలా షార్ట్ టైంలో చేయాలి అనుకుంటే మాత్రం మీకు జస్ట్ అది అంటే ఏంటో తెలుస్తుంది. దాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ ఎలా చేస్తాం, ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తాం, ఇంకా సాఫ్ట్వేర్స్ అన్నిటిని కరెక్ట్గా కంప్లీట్గా ఎలా నేర్చుకుంటాం అనే నాలెడ్జ్ మీకు కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఉంది 1 year కోర్స్, మీరు చూస్ చేసుకున్నారు దాన్ని. ఆ 1 yearలో మీకు అన్ని సగం 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ప్రతి ఒక్క దాంట్లో కానీ దేంట్లో ఒక కరెక్ట్గా ఒక గ్రిప్ అనేది రాదనమాట. సో వన్స్ మీరు ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటే మీకు ఇవన్నీ ఒక దగ్గర మీరు ల్యాగ్ అవుతూ ఉంటారు ఆ 1 year కోర్స్. బట్ కొంతమందికి సెట్ అవుతుంది, ఎవరికంటే సంథింగ్ కొంతమంది బీటెక్ చేసేసిన వాళ్ళు, టైం లేని వాళ్ళు, ఇంకొంతమంది లైక్ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళంటి వాళ్ళ 1 year కోర్స్ చేసుకొని సంథింగ్ ఇలాంటి ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి యూస్ అవ్వచ్చు అది. బట్ లేదు నాకు ఫ్యాషన్ డిజైన్ గురించి డెప్త్గా ఒక మంచి నాలెడ్జ్ కావాలి, నాకు డిజైన్ అంటే అసలు ఏంటో తెలియాలి, ఎలా చేయాలో ఎలాంటి అని ప్రతి ఒక్క దాని గురించి నాకు ఒక ఐడియా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక 3 years or 4 years ఉండే కోర్సెస్ చూస్ చేసుకుంటే బెటర్. చెప్పే కదా మీ ఓన్ ఇంట్రెస్ట్ బ్రో అది. లేదు నాకు టైం లేదు ఇందాక చెప్పినట్లు 1 year కోర్స్ చేయాలనుకుంటే దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. తక్కువ టైంలో అయిపోయింది, మీకు చాలా తొందరగా నేర్చుకోవాల్సిన టైం ఉంటుంది. లేదు టైం ఉన్న కోర్సెస్లో సంథింగ్ మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేసే టైం ఎక్కువ ఉంటుంది. ఎండ్లో మీ ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకొక బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే అసలు బ్రో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఎలాంటి స్కోప్ ఉంటుంది ఫ్యాషన్ డిజైన్ చేస్తే అనేది. వెళ్ళి కొంచెం మంచి లేబుల్స్లో మీరు ఒక అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్గా జాయిన్ అవ్వచ్చు, స్టైలిస్ట్గా జాయిన్ అవ్వచ్చు, ఫ్యాషన్ కన్సల్టెంట్గా సంథింగ్ ఇలా అసలు చాలా వేస్ ఉంటాయి అన్నమాట. లైక్ నేను 4 years డిగ్రీ గురించి చెప్తున్నా. 4 years డిగ్రీ చేసిన తర్వాత లేబుల్స్ అసిస్టెంట్ డిజైనర్గా జాయిన్ అవ్వచ్చు, ఫ్రెష్ ఇంటర్న్ లాగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు 4 years చేసే గ్యాప్లో మీకు కొన్ని మంత్స్ ప్రొఫెషనల్ ఇంటర్న్షిప్ అనే టైం ఉంటుంది అనమాట. మీరు మీ కోర్స్తో పాటు ఇండస్ట్రీలోకి వెళ్ళి మీరు యాజ్ ఎ ఇంటర్న్గా జాయిన్ అయ్యి అసలు బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి బయట లేబుల్స్ కానీ బ్రాండ్స్ కానీ డిజైనర్స్వి సంథింగ్ ప్రతి ఒక్కటి ఎలా రన్ అవుతుంది అనేది మీరు ఓన్గా లైక్ డైరెక్ట్గా మీరైతే చూడొచ్చు అనమాట. సో నేనైతే ఒక 4+2 4 5 6 7 months ఇంటర్న్షిప్ అయితే చేసిన. సో బయట నాకు లేబుల్స్ అనేవి ఎలా రన్ అయితే, ఏంటి సంగతి, ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది మొత్తం మీకు లైక్ మీరు కూడా తీసుకున్నాక మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఫ్యాషన్ డిజైనర్ అనేవాడు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే సంథింగ్ లైక్ లేబుల్స్ ఆర్ బ్రాండ్స్. అంటే ఎలా అంటే అది డిజైనరీ లేబుల్స్ అనమాట. వాళ్ళ ఓన్ టాలెంట్తో యూనిక్ పీసెస్ని లేబుల్స్లో మీకు లైక్ కొన్ని లేబుల్స్ ఉంటాయి అన్నమాట మెయిన్ సిటీస్లో. దాంట్లో వాళ్ళ ఓన్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేసి అవి ఓన్లీ లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. మీకోసమే ఫ్రెష్గా ఇంకొక పీస్ని మీకు డిజైన్ చేసి ఇస్తారనమాట. అవి డిజైనరీ లేబుల్స్ అంటారు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి లైక్ వేరేవి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జారా ఉంది. జారా ఇలాంటి బ్రాండ్స్ ఏంటంటే మల్టిపుల్ వేరే చాలామంది డిజైనర్స్ చేసిన డిజైన్స్ని వాళ్ళ కంపెనీస్ నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఒక బ్రాండ్లో జాయిన్ అయితే మీరు ఆ బ్రాండ్కి తగినట్లు ఆ బ్రాండ్ ఎస్థెటిక్ని తగినట్లు వాటికి డిజైనింగ్ చేయాలన్నమాట. లేదు మీ ఓన్గా లేబుల్ లాంటివి స్టార్ట్ చేస్తే మీ ఓన్ ఇంట్రెస్ట్ అలాంటివి చేయాలి. సంథింగ్ ఇంకా బోటిక్స్ అని చెప్పి ఉంటాయి చూసినారా. యాక్చువల్లీ ఇండియాలో మ్యాక్సిమం కొన్ని ఏవైతే బోటిక్స్ అని చెప్పి ఉంటాయో యాక్చువల్గా అయితే బోటిక్స్ కాదనమాట. ఎలా చెప్తున్నా అంటే యాక్చువల్ మీనింగ్ ఆఫ్ బొటిక్ అంటే ఏంటంటే ఫ్యాషన్ బొటిక్ మల్టిపుల్ డిజైనర్స్ నుంచి మల్టిపుల్ బ్రాండ్స్ నుంచి వాళ్ళు చేసిన డిజైన్స్ని వాళ్ళు చేసిన వర్క్స్ని వాటన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి రీటైల్గా సెల్ చేయడం బొటిక్ మీనింగ్ అనమాట. వేరే కంట్రీలో సెటిల్ అవుదామంటే సంథింగ్ ఇలా మాస్టర్స్, ఇప్పుడు ఎవరైతే బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం వాళ్ళ సబ్జెక్ట్స్లో వెళ్తున్నారో సేమ్ అలానే డిజైనింగ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళ మీరు మాస్టర్స్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మీకు యూనివర్సిటీస్ అన్ని పక్కా మినిమం ఆఫ్ 3 years ఎక్స్పీరియన్స్ అవుతాయి అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే
ఇప్పుడు మీరు 4 years డిగ్రీ చేస్తే లైక్ మీకు అక్కడే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంథింగ్ ఇలాగా. సో మీకు అలాంటివన్నీ మాస్టర్స్ చేయాలి, మాకు అలాంటి ఎయిమ్స్ ఉన్నాయి, మేము వెళ్ళి సంథింగ్ డెప్త్గా అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి పక్కా మాకు ఒక నాలెడ్జ్ కావాలి, అలా వెళ్ళిపోవాలనుకునే మాత్రం మీ చదువుకునే కాలేజెస్ అండ్ ఇంకా డిగ్రీస్ ఈ 1 year or 4 years అనేది మీరే చూస్ చేసుకోవాలి. మీ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంకా మీ ఐడియాస్ని బట్టి. నేనైతే పర్టికులర్గా ఇదే చేయండి, ఆ కోర్సే చేయండి, ఈ కోర్సే చేయండి అని అయితే చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి ఎండ్లో. సంథింగ్ మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇలాంటిది ఏమన్నా చిన్నగా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక పెద్ద బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సంథింగ్ అలా మీ ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. అది కూడా ఇంకొక సైడ్ మాట్లాడుకుంటే అసలు ఫ్యాషన్ డిజైనింగే చేయకుండా ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. లైక్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా బ్రాండింగ్ ఒక మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసిన డిజైన్స్ వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళు బ్రాండింగ్ చేసుకొని, అయితే చెప్పాలంటే అది ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ నుంచి రాదు, బట్ అదొక బిజినెస్ అనొచ్చు చెప్పాలంటే. లైక్ వేరే దగ్గర నుంచి తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళు బ్రాండింగ్ వేసి వాళ్ళ ఓన్ బ్రాండింగ్ లాగా ప్రమోట్ చేసుకొని ఎవరైనా సెల్ చేయొచ్చు అనమాట. అది ఫ్యాషన్ డిజైన్ చదువుకుంటేనే కాదు, బట్ యాజ్ ఎ డిజైనర్గా వాళ్ళు చేసిన ఓన్ డిజైన్స్ని అండ్ ఇంకా వాళ్ళకి ఇష్టమైన దాన్ని ఇండస్ట్రీలోకి న్యూగా వాళ్ళు రిలీజ్ చేసి అయితే సెల్ చేయొచ్చు అనమాట. సో అలా చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడితే ఇప్పుడు రీసెంట్గా నేను గ్రాడ్యుయేట్ అయినా అని చెప్పినా కదా, మా ఫ్రెండ్స్లో చాలామంది అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్గా జాయిన్ అయ్యారు. కొంతమంది ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్తో మంచిగా ఒక మెయిన్ డిజైనర్గా కొన్ని దగ్గర జాయిన్ అయినారు. కొన్ని దగ్గర లైక్ ఫ్యాషన్ ఇలిస్ట్రేటర్ లాగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఎలా అయితే నేర్పిస్తారో ఆ సాఫ్ట్వేర్సే పర్టికులర్గా ఓన్లీ ఇలిస్ట్రేటర్ లాగా జాయిన్ అయినారు. అండ్ ఆల్సో కొంతమంది ఓన్గా వాళ్ళ లేబుల్స్ ఆర్ బ్రాండ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం కొంచెం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. సో సంథింగ్ ఏదైనా ఓన్గా స్టార్ట్ చేద్దామన్నా కానీ మీకు కొంచెం ఇండస్ట్రీ ఏంటి, ఎలా రన్ అవుతుంది, బిజినెస్ ఎలా ఉందనేది మీకు ఒక నాలెడ్జ్ రావాలన్నమాట. సో మీరు ఒక 1 or 2 years మీరు ఓన్గా వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మీ ఓన్గా మీరు స్టార్ట్ చేస్తే మీకు అన్ని కాంటాక్ట్స్ కానీ లైక్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫ్యాషన్ డిజైన్ గురించి చెప్పుకుంటూ వెళ్తే నిజంగా చాలా ఉంటుంది అనమాట, బట్ ప్రతి ఒక్క దాని గురించి మనం మాట్లాడలేము. బేసిక్గా మీరు చెప్తున్నారు కదా, ఈ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేస్తే మీకు ఇంకా మిగతా అని ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో అది సంగతి. సో డిజైనింగ్ తీసుకోవాలా తీసుకోకూడదా అని నేను చెప్పట్లేదు, మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు కేపబుల్ దానికి అని చెప్తున్నాను. మర్చిపోయి ఇంకొక పాయింట్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ కొన్ని జరిగినవి చెప్తున్నా. బ్రో నేను 10th మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు 10th చాలా టాప్ ర్యాంకర్స్, ఇంటర్లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, మేబీ దీంట్లో కూడా అంటే సంథింగ్ స్టడీ రిలేటెడ్ కాదేమో, ఓన్గా ఏవో ఒకటి చేసేస్తే అయిపోయిద్దేమో, నేను వీటిలోనే ఇంత బాగా చదువుకున్నా ఫ్యాషన్ డిజైనింగ్ ఈజీ అనుకుని వచ్చి కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే మీ స్టడీకి మీ ర్యాంకులకి ఫ్యాషన్ డిజైనింగ్కి దీనికి సపరేట్ చాలా ఆపోజిట్ అనమాట. ఇదంతా మీరు నైట్స్ నిద్ర లేకుండా వర్క్ చేయాల్సి వస్తుంది, మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ డిజైన్ అయిపోయినా కానీ ఏదో సంథింగ్ నచ్చట్లేదు అని చెప్పి మీ ఓన్ ఇంట్రెస్ట్తో మొత్తం స్క్రాచ్ నుంచి మళ్ళీ చేయాల్సిన టైమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నేను చాలాసార్లు అలా ఉన్నాయి. లైక్ కొన్ని సబ్జెక్టులు నేను అదే జస్ట్ ఇవి పాస్ అయిపోతే చాలు కొన్ని అనుకుంటా, ఇంకొన్ని దీంట్లో ఫెయిల్ అయినా పర్లేదు, నేను దీన్ని బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాను అనమాట. సో అలా 2-3 సార్లు కావాలని నేను సబ్మిట్ చేయకుండా ఫెయిల్ అయినవి ఉన్నాయి, ఇంకొన్ని జస్ట్ పాస్ అయిపోవాలి అనుకునే ఉంటాయి. అదే మీ ఓన్ ఇంట్రెస్ట్ అనమాట అది. సో ఏదో జాబ్ రావాలి, జాబ్ కోసం ఫ్యాషన్ డిజైన్ తీసుకున్నాను నేను, ఇవన్నీ పాస్ అయిపోతే చాలు నాకు జాబ్ వచ్చేస్తాను అస్సలు అనుకోవద్దు. మిగతా ఇండస్ట్రీస్ లాగా కాదనమాట ఇది. మీ పోర్ట్ఫోలియో, మీరు చేసిన వర్క్స్, మీరు ఏదైతే వర్క్ చేసినారో ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కటి మీరు వన్స్ మీ జాబ్ కానీ ఏదైనా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చూస్తారనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. అదనమాట ఈ వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. మీరు ఓన్గా మీకు కొంచెం రీసెర్చ్ చేసి ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కొన్ని వెబ్సైట్లో కానీ కాలేజెస్, ఇంకోటి ఎలాంటి కాలేజెస్ జాయిన్ అవ్వాలని నన్ను అడగద్దు, ఎందుకంటే 4 years కోర్స్ తీసుకోవాలా 1 year కోర్స్ తీసుకోవాలా, రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు చెప్పినా కాబట్టి. సో అలాంటిది ఎలాంటి కాలేజెస్లో ఉన్నాయి ఏంటి అనేది మీరే ఓన్గా రీసెర్చ్ చేసుకోండి. సింపుల్ అదంతా. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం కూడా లేదనమాట, ఎందుకంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ర్యాండమ్గా చాలామంది వస్తారు, చూసి వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ మీకు నా వ్లాగ్స్ కూడా చూసి మీకు ఒకవేళ నచ్చితే దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.